తండ్రి ఈ బిడ్డల పైన పడకుండా నజరేయుడైన యేసు నామములో ప్రభువా వీరికి ఇదిగో తండ్రి నీ రక్త ప్రోక్ష కింద తీసుకొని వస్తున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు ప్రభువా. అయ్యా ఆ బిడ్డ శరీరంలో ప్రభా అపవాది ఏదైతే ప్రభా తాండవం చేస్తున్నాడో నా తండ్రి నజరేయుడైన యేసు నామములో ప్రభువా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రభువా ఇదిగో తండ్రి ప్రభా అపవాది శక్తి నుంచి విడుదల దయచేయండి, అంధకార శక్తి నుంచి విడుదల దయచేయండి అయ్యా. అపవాద్యతని ఎందు నిమిత్తం తండ్రి ప్రభా ఈ బిడ్డలను చూస్తే అసహించుకుంటున్నాడు నా తండ్రి యేసు నామములో ప్రభు వీరందరూ తండ్రి ప్రభా నీ దాసుని ప్రభు రెక్కల కింద నడిపించుకోండి యేసయ్య నామములో ప్రభు నీ దాసుని ప్రభు రెక్కల నీడలో ప్రభు నీ రెక్కల నీడలో ప్రభు మీరు నడిపిస్తున్నాను అయ్యా. నీ గొప్ప దేవుడు నా తండ్రి నీ సర్వోన్నతుడు నీ సర్వశక్తిమంతుడు కనుక నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్య నామములో అడిగి ప్రార్థించి బిడ్డలందరినీ నేను అభిషేకిస్తున్నాను తండ్రి. ದೇವರು ನಿಮ್ಮ ವಿಷಯದಾಗ ಏಟ್ ಅದ್ಭುತ ಕಾರ್ಯ ಮಾಡ್ಬೇಕಂತ ಪ್ಲಾನ್ ಮಾಡ್ತಾರ. ದೇವ್ರು ಯಾವ ತರ ನಿಮ್ ಲೈಫ್ ನ ಕಟ್ಟಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾರ. ವಿಶ್ವಾಸ ಲೈಫ್ನಾಗ ವಿಶ್ವಾಸ ದೇವ್ರು ಪ್ಲಾನ್ ಮಾಡ್ತಾರೋ ಸೈತಾನ ಅದೇ ತರ ದೇವ್ರ ಕಟ್ಟೆ ಎಲ್ಲ ನಿಮ್ಮ ಮನಸ್ಸಿಗಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಸೈತಾನ ಕಡೆಗೆ ಪ್ಲಾನ್ ಮಾಡ್ತಾರೆ. ನೀವು ಯವನಸ್ಥರು ಅನ್ನಕಂತ ಇವತ್ತು ನನ್ನ ಮಂದಿ ಏಸ್ ಮಂದಿ ಯವನಸ್ಥರು ಇದ್ರು ಪ್ರತಿ ಶುಕ್ರವಾರ ತಮ್ಮ ಫಾಸ್ಟಿಂಗ್ ಪ್ರತಿ ಶುಕ್ರವಾರ ಫಾಸ್ಟಿಂಗ್ ಪ್ರತಿ ಶುಕ್ರವಾರ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ ಒಂದು ಹುಟ್ಟಿ ಫಾಸ್ಟಿಂಗ್ ಕೆಲಸ ಮಾಡೋರಿದ್ರೆ ಒಂದು ಹುಟ್ಟಿ ಉಪವಾಸ ಇರ್ತಾನೆ. ಈಗ ನೀವು ಹೊಸ ನೀವು ಬರೋ ಶುಕ್ರವಾರ ಹಿಡಿದಿರ್ತಾನೆ ಪ್ರತಿ ಶುಕ್ರವಾರ ಫಾಸ್ಟಿಂಗ್ ಉಪವಾಸ ಇರು ಪ್ರೇಯರ್ ಮಾಡಿ ಓಕೆನಾ. ನೀವು ಪ್ರೇಯರ್ ಮಾಡಿರ್ತಾನೆ ಯಾಕಂದ್ರೆ ನಿಮ್ಮ ಬಗ್ಗೆ ಅಪವಾದಿ ಅಪವಾದಿ ಸೋಲ್ ಪ್ಲಾನ್ ಮಾಡ್ಕೊಂಡು ಕೂತಾನೆ ನಿಮ್ಮ ಬಗ್ಗೆ. ನಿಮ್ಗೆ ಒಟ್ಟು ಅಪವಾದಿ ಸ್ಟೈಲ್ ನೀವೆಲ್ಲ ಕೆಲಸ ಮಾಡೋದು ಒಟ್ಟು ಸ್ಟೈಲ್ ಅಪವಾದಿಗೆ ನಾ ಬರ್ಕೊಂತ ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೀನಿ. ಅಪವಾದಿಗೆ ಒಟ್ಟು ಕೆಲಸ ಇಲ್ಲಿ ದೇವ್ರ ಸನ್ನಿಧಿ ಕೆಲಸ ಮಾಡಕ್ಕೆ ದೇವ್ರ ಸನ್ನಿಧಿ ನಿಮ್ಗೆ ಒಟ್ಟು ಅಪವಾದಿಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ ಏನು ಕೆಲಸ ಮಾಡಕ್ಕೆ. ಅಪವಾದಿ ಭಯಂಕರವಾಗಿ ಪ್ಲಾನ್ ಹಾಕೊಂಡು ಕೂತಾನೆ. ಬಲಿ ಅಂದ್ರೆ ಮಲಗಳು ಹಿಡಿದ್ರಲ್ಲ ತಮ್ಮ ಅದಕ್ಕೆ ಅಂತ ಬಲಿ ಹಿಡ್ಕೊಂಡು ಕುಂತಾನೆ ಸೈತಾನ್. ಯಾರಿಗೆ ಹಿಡಿಬೇಕು ಯಾರಿಗೆ ಹಿಡಿಬಾರ್ದು ಅಂತೇಳಿ ನೀವು ಹೊಸ ಮಂದಿ ಪ್ರೇಯರ್ ಮಾಡ್ರಿ, ಉಪವಾಸ ಆಗಿರ್ರಿ. ಕೇಳಿದ್ರಿ ಬೇಟ ಉಪವಾಸ ಆಗಿರ್ರಿ. ಪ್ರತಿ ಶುಕ್ರವಾರ ಉಪವಾಸ ಕೆಲಸ ಮಾಡ್ರಿ, ಒಂದು ಹುಟ್ಟು ಉಪವಾಸ ಇರ್ರಿ. గొప్ప దేవా సర్వశక్తి మంత్రుడా జీవం గల తండ్రి నీకు వందనములు 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 రాజా. దేవా ఈ రాత్రికాల సమయంలో దేవ మేమందరమునైనా ఇక్కడ కూడి తననైనా ఏకీభవించి ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాము రాజా. నీకు స్తోత్రం తండ్రి. ప్రభునైనా ఎన్నో గొప్ప కార్యాలు చేశారయ్యా నీకు స్తోత్రం తండ్రి. ఇప్పుడు మేము చూసిన అద్భుత కార్యమును బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాము రాజా. స్తోత్రమైనా దేవా ఇంకా గొప్ప కార్యములు దేవా మా జీవితాలలో మీరు జరిగించండి అయ్యా, మా ద్వారా మీరు జరిగించండి దేవా. నీకు స్తోత్రం తండ్రి. ఇప్పుడు జరిగిన వాటికంటే ఇంకా గొప్ప సూచక క్రియలు మా ద్వారా మీరు జరిగించండి దేవానికి పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం తండ్రి. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ నీ ఆత్మతో నింపండి దేవానికి స్తోత్రం. నీ ఆత్మ లేనివాడు నీ వాడు కాడంటున్నావయ్యా నీకు స్తోత్రం తండ్రి. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీ ఆత్మతో నడిపించండి, దయచేయండి అయ్యా నీకు స్తోత్రం. వీళ్ళు ఏం చేయాలో, ఏ అడుగు వేయాలో, ఎక్కడ వెళ్ళాలో, ఎక్కడ చూడాలో, ఏం చేయాలో పనులలో ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ దేవ మీరు బిడ్డలు మీరు గైడ్ చేయండి అయ్యా నీకు స్తోత్రం తండ్రి. నీకు వందనములు. నీ ఆత్మతో నింపండి దేవా నీకు స్తోత్రం తండ్రి. దేవా ఈ ప్రాంతంలో వీళ్ళు ఉంటుండగా దేవా నీకు స్తోత్రం అయినా పేరు ఈ బిడ్డలందరి చుట్టూ నీకు అగ్ని కంచె వేయండి అయ్యా నీకు స్తోత్రం తండ్రి. ప్రతి దురాత్మ కార్యం నుంచి దూరపరచండి అయ్యా, ప్రతి నైనా పాపం నుంచి దూరపరచండి దేవా నీకు స్తోత్రం తండ్రి. నీకు వ్యతిరేకంగా ఏది బిడ్డల పైన పని చేస్తున్న దేవా నజరేయుడైన యేసు నామమున తొలగిపోవును గాక. నీ ఆత్మతో నీ అగ్ని కంచె వేయండి అయ్యా నీకు స్తోత్రం తండ్రి. నీ రక్తంతో ప్రతి ఒక్క బిడ్డ మీరు ముద్రించండి అయ్యా, ప్రతి ఒక్క బిడ్డ మీరు ముద్రించండి దేవా నీకు స్తోత్రం తండ్రి. ప్రతి అపవాది కార్యములన్నీ దేవా నీకు స్తోత్రం. మీ రక్తంతో ముద్రింపడే ఈ బిడ్డల జీవితాలకి రాకూడదుగా కానీ వీళ్ళందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. సంఘంలో మీరు వాడుకునండి దేవా నీకు స్తోత్రం తండ్రి. నీకు వందనములు. నీ ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా నీకు స్తోత్రం తండ్రి. వీళ్ళ ఆశలు ఏమైతున్నా మాకు తెలియదయ్యా, వీళ్ళ కోరికలు ఏమైనా మాకు తెలియదయ్యా, వీళ్ళు ఏది
వీళ్ళైతే మిమ్మల్ని కోరుకుంటున్నారో మాకు తెలియదయ్యా, కానీ దేవా నీకు అన్ని తెలుసు దేవా, నీకు స్తోత్రం. వీళ్ళ ప్రార్థనను మీరు విని ఆలకించండి. వీళ్ళు ఏదైతే కోరుకున్నారో నైనా నీ చిత్తం ఉంటే వాళ్ళకి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా, నీకు స్తోత్రం నైనా. ఎటువంటి అనారోగ్యం ఏది ఉన్న పరిశుద్ధాత్మ దేవా, యెహోవా రాఫా స్వస్థపరిచే దేవా నీకు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను నజరేయుడైన యేసు నామమున స్వస్థపరచమని ప్రార్థిస్తున్నానయ్యా, నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా, వీళ్ళ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకురండి అయ్యా. యవన కాలంలో వీళ్ళ పిల్లలు ఉంటున్నట్లయితే యవన కాలంలో ఉంటున్న ఈ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకురండి దేవా. మీ కాడి మోసే కృప దయచేయండి అయ్యా, నీకు స్తోత్రం తండ్రి. యవన కాలంలో మీ యొక్క కాడి మోయాలి దేవా, నీకు స్తోత్రం. పాపం నుంచి దూరంగా దేవా, నీకు స్తోత్రం తండ్రి. పవిత్రంగా దేవా మీ కొరకు బ్రతికే కృప దయచేయండి దేవా, నీకు స్తోత్రం దేవా. పరిశుద్ధమైన జీవితం నాయన మేమందరం కూడా జీవించే కృప దయచేయండి దేవా, నీకు స్తోత్రం తండ్రి. సాతానుకి అపవాది క్రియలకి ఎక్కడ చోటు ఇవ్వకుండా దేవా, నీకు స్తోత్రమైన నిత్యము ప్రార్థనలో వాక్యంలో వీళ్ళందరూ ఉండే కృప దయచేయండి దేవా, నీకు స్తోత్రం. మరి ముఖ్యంగా యవన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వీళ్ళందరూ దేవా ప్రార్థనలో వాక్యములో నీ అందు భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయండి అయ్యా, నీకు స్తోత్రం తండ్రి. వీళ్ళని మీరు పట్టుకోనండి అయ్యా. యవనస్తులు బలవంతులు అంటున్నారు దేవా, నీకు స్తోత్రం తండ్రి. పాపమును జయించే బలమును వీళ్ళకు నిశ్చయంగా ఇప్పుడు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నారయ్యా, నీకు స్తోత్రం దేవా. వీళ్ళందరూ మీరు అభిషేకించండి దేవా. వీళ్ళందరూ మీరు ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి విషయంలో వీళ్ళకి కావాల్సిన కృప మీరు దయచేయమని ప్రార్థిస్తూ దేవా ఈ ప్రార్థన చేశాను దేవా. ఈ ప్రార్థన నిశ్చయంగా మీరు విని ఆలకించి నిశ్చయంగా వీళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారని నమ్ముతూ యేసు నామమున నేను ఇప్పుడు ప్రార్థించడమన్నీ నిశ్చయంగా మీరు జరిగిస్తారని విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్.